వెల్కమ్ టు ద ఛానల్. మన ఈరోజు టాపిక్ ప్రజావాణి. జిహెచ్ఎంసీలో ప్రజావాణికి సంబంధించి ఫిర్యాదుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. గత 6 నెలలకు సంబంధించినటువంటి డాటాను కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెప్పించుకున్నారు. అయితే ఏదైతే జూన్ నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రజావాణి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీలో కూడా ఈ ప్రజావాణి అనేది ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. అయితే కంప్లైంట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పరిష్కారం మాత్రం దొరకడం లేదనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. అదేవిధంగా వచ్చిన ఫిర్యాదులే పదే పదే వస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధిలో గత జూన్ 2024 నుంచి ఫిబ్రవరి 15 వరకు వచ్చినటువంటి కంప్లైంట్లకు సంబంధించి పూర్తి డాటాను పంపించాల్సిందిగా కూడా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జూన్ 1, 2024 నుంచి ఫిబ్రవరి 15, 2025 వరకు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 3,318 ప్రజావాణి దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా డాటా చెప్తుంది. ఇందులో అత్యధికంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించి 1,569 అప్లికేషన్లు రాగా ఇంజనీరింగ్ 396, ఆ తర్వాత హౌసింగ్కు సంబంధించి 375, రెవెన్యూకి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి 297 అప్లికేషన్లు వచ్చినట్టుగా కూడా గత 6 నెలల డాటాను కూడా కమిషనర్ తీసుకొచ్చారు. దీంతోపాటు సర్కిల్ స్థాయిలో వచ్చినటువంటి అప్లికేషన్లకు సంబంధించి ఏ విధమైన పరిష్కారం చూపించారనే పద్ధతిలో కూడా వివరాలను అనేది సేకరిస్తున్నారు. మొత్తం 30 సర్కిళ్లకు సంబంధించినటువంటి కంప్లైంట్లు, అదేవిధంగా పరిష్కారం, వాటికి సంబంధించిన ప్రస్తుత స్టేటస్ డాటాను కూడా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ కమిషనర్ తెప్పించుకుంటున్నారు. అయితే ఈ డాటాను కలెక్ట్ చేసేందుకు అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారిని స్పెషల్గా కూడా డిప్యూట్ చేసి ఇక్కడ ఆ డాటాను అయితే సేకరిస్తున్నారు. వచ్చిన డాటా ఆధారంగా ఏ విభాగాల్లో అప్లికేషన్ల సంఖ్య హెవీగా ఉంది, అలాగే విధంగా వాటి పరిష్కార స్థాయి రేట్ కూడా తక్కువగా ఉందో ఆ విభాగాలపై ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ భావిస్తున్నారు. ప్రధానంగా సర్కిల్లో డిప్యూటీ కమిషనర్, అదేవిధంగా జోనల్ కమిషనర్ స్థాయిల్లో పరిష్కారం కాని సమస్యలే హెడ్ ఆఫీస్ వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే పదే పదే సర్కిల్ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగినప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే హెడ్ ఆఫీస్ వరకు వస్తున్నట్టుగా ప్రధాన కార్యాలయం జిహెచ్ఎంసీ కమిషనర్ స్థాయి వరకు కూడా ప్రజలు కాళ్ళరిగేలా తిరుగుతున్నట్టుగా కూడా కమిషనర్ ఇలంబర్తి అయితే గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ డాటా స్టాటిస్టిక్స్ అనేది ప్రధానంగా డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రజలకు సంబంధించి గ్రీవెన్స్లో పరిష్కారం కావడం లేదు, అనేక సంవత్సరాలుగా కాళ్ళరిగేలా తిరుగుతున్నా కూడా పరిష్కారం కావడం లేదనే విధంగా కూడా ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు మనం కమిషనర్ ఇలంబర్తి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాల్సి ఉంది. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.